శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు తిరుమల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పాల్గొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు జగిత్యాల విద్యాసాగర్ రావు గారు, రాజ్యసభ సభ్యులు దామోదరరావు గారు, జిల్లా పరిషత్ మాజీ వ్యక్తిగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సెక్టర్ 17 మందిని గెలిపించడం జరిగింది. ఇండిపెండెంట్ అయితే ఈ పార్టీ వాళ్ళందరూ మీకు దాదాపు 100 సంఖ్యలో సర్పంచ్లు ఉన్నారు. చెప్పండి ఫైనల్ గా ఇంతవరకు ఏమైనా అష్యూరెన్స్ ఉంది అని ఏదైనా సమయానికి ఏ విధంగా ఒప్పందాలు ఉంటాయి. నాకు తెలిసేదాకా ఇప్పుడు ఈ పార్టీలో ఒప్పందం లేదు. నేను కాంగ్రెస్లో ఏ విధంగా ఒప్పందాలు తీసుకున్నాను. సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. మీకు త్వరలో డీలిమిటేషన్ లో భాగంగా ఎంపీ టికెట్ వస్తుంది, కూడా చిన్నపడ చరిస్మారెడ్డికి ఏ విధమైన ఒప్పందాలు లేవు. వాస్తవంగా అవకాశం పార్టీ కల్పిస్తే టెక్నికల్ పోటీ ఆల్ ఇండిపెండెంట్ సంబంధించిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి అనేక ముఖ్యమైనటువంటి పదవులు వచ్చింది, అనేక సందర్భాల్లో అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు, వారికి మేము చేసిన తక్కువ ఏంటి అనేటువంటి కోణంలో కొంతమంది చెప్తున్నటువంటి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలి. చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చేసిన సేవలు ఏంటని చెప్పి ఆ కాలుకు బల్బం కట్టుకొని తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో ఒక సీట్ గెలవలేదు. ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో 7 నియోజకవర్గాల్లో ఒక సీటు గెలవలేదు అంటున్నాను. ఆయన అధికారానికి వచ్చిన ముఖ్యమంత్రిగా మొదటి ఎన్నిక శాసన మండలి ఎన్నిక స్థానిక సంస్థలకు సంబంధించి మహబూబ్నగర్ ఓడిపోయింది, గెలవలేకపోయిందని చెప్పి అంటున్నాను. మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా ఓడిపోయిందని చెప్పి అంటున్నాను. ఏంటి పోలిక? నాకో పోలిక, ఆయనకో పోలికనా? 40 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను పార్టీ బలోపేతకు పనిచేసిన నేనుంటే ఆయన 10 ఏళ్ళలో ఏదైతుందో స్ట్రాటజిక్ ఏదైతుందో ఏకదం ముఖ్యమంత్రి పదవి ఆయన అధిష్ఠించవచ్చు, కానీ నేను పదవి కోరుకోవడం తప్ప. జరుగుతున్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినటువంటి బంధం విషయంలో మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా లేదా? అధిష్టానానికి ఏం తీసుకెళ్ళడం కాదు, అధిష్టానం గమనించాలి. లాస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హైకమాండ్. వ్యక్తిగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సెక్టర్ 17 మందిని గెలిపించడం జరిగింది. ఇండిపెండెంట్ అయితే ఈ పార్టీ వాళ్ళందరూ మీకు దాదాపు 100 సంఖ్యలో సర్పంచ్లు ఉన్నారు. చెప్పండి ఫైనల్ గా ఇంతవరకు ఏమైనా అష్యూరెన్స్ ఉంది అని ఏదైనా సమయానికి ఏ విధంగా ఒప్పందాలు ఉంటాయి. నాకు తెలిసేదాకా ఇప్పుడు ఈ పార్టీలో ఒప్పందం లేదు. నేను కాంగ్రెస్లో ఏ విధంగా ఒప్పందాలు తీసుకున్నాను. సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. మీకు త్వరలో డీలిమిటేషన్ లో భాగంగా ఎంపీ టికెట్ వస్తుంది, కూడా చిన్నపడ చరిస్మారెడ్డికి ఏ విధమైన ఒప్పందాలు లేవు. వాస్తవంగా అవకాశం పార్టీ కల్పిస్తే టెక్నికల్ పోటీ ఆల్ ఇండిపెండెంట్ సంబంధించిన పార్టీ.
కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి అనేక ముఖ్యమైనటువంటి పదవులు ఇచ్చింది, అనేక సందర్భాల్లో అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు, వారికి మేము చేసిన తక్కువ ఏంటి అనేటువంటి కోణంలో కొంతమంది చెప్తున్నటువంటి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చేసిన సేవలు ఏంటని కాలుకు బల్బం కట్టుకొని తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో ఒక సీట్ గెలవలేదు. ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో 7 నియోజకవర్గాల్లో ఒక సీటు గెలవలేదు అంటున్నాను. ఆయన అధికారానికి వచ్చిన ముఖ్యమంత్రిగా మొదటి ఎన్నిక, శాసన మండలి ఎన్నిక, స్థానిక సంస్థలకు సంబంధించి మహబూబ్నగర్ ఓడిపోయింది, గెలవలేకపోయిందని చెప్పి అంటున్నాను. మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా ఓడిపోయిందని చెప్పి అంటున్నాను. ఏంటి పోలిక? నాకో పోలిక, ఆయనకో పోలికనా? 40 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను పార్టీ బలోపేతకు పనిచేసిన నేనుంటే ఆయన 10 ఏళ్లలో ఏదైతుందో స్ట్రాటజిక్ ఏదైతుందో ఏకదం ముఖ్యమంత్రి పదవి ఆయన అధిష్ఠించవచ్చు, కానీ నేను పదవి కోరుకోవడం తప్ప. జరుగుతున్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినటువంటి బంధం విషయంలో మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా లేదా? అధిష్టానానికి నేను తీసుకెళ్ళడం కాదు, అధిష్టానం గమనించాలి. ఇట్స్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హైకమాండ్. శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పాల్గొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు జగిత్యాల శ్రీ విద్యాసాగర్ రావు గారు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు గారు, జిల్లా పరిషత్ మాజీ